ఫైనల్లీ నేను ఏదైతే క్వశ్చన్స్ అడగాలని అనుకున్నాను అన్ని క్వశ్చన్స్ కి మీరైతే ప్రాపర్ గా ఆన్సర్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో క్వశ్చన్స్ తోనే ఆగిపోలేదు మా షో. ఏంటంటే మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ ఒక ఫన్ గేమ్ అయితే అరేంజ్ చేసాము. సో ఆడడానికి మీరు రెడీగా ఉన్నారు? రెడీ. సెటప్ ప్లీజ్. సో ప్రాపర్టీ అయితే వచ్చేసింది. ఎన్ని ఎకరాలండి? సరే ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏముండొచ్చు అనిపిస్తుంది? దీంట్లో మా గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, గ్యాప్లు ఉంటాయి, ఫిల్ చేయాలేమో బహుశా. yes, fill in the blanks. సో ఇక్కడ చాలా ఈజీగా మీ గురించి మీరే క్వశ్చన్స్ ఉంటాయి, చదువుకొని జస్ట్ fill in the blanks ని ఫిల్ చేయాలి. తప్పకుండా. కాకపోతే అన్ని కూడా నేనే రాస్తా, ఎక్కువసేపు నుంచోలేడు. అయితే రండి. ఫస్ట్ దాంట్లో ఏముందో చూడాలనుందా? అంటే ముహూర్తాలు బాగాలేదంట, ఇప్పుడు చేయొచ్చు. నౌకరాజు అమ్మాయిని రూముకు తీసుకెళ్లి డాష్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఆప్షన్ ఏ, రూముకు తీసుకెళ్లి కాలు దండం పెట్టేస్తాడు, ఎవరికి చెప్పొద్దని. ఆప్షన్ బి, రూముకు తీసుకెళ్లి చెప్పు తన నిజ స్వరూపం నేను నువ్వు ఒకటని చెప్పేస్తాడు. సో నౌకరాజు అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లి ఏం చేస్తాడు? బేసిక్ గా జెన్యున్ గా చెప్పేస్తాను, మళ్ళీ ఎందుకు నటించడం అవుతుంది కాబట్టి. జనరల్ గా ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లాడంటే దేనికి? ఒకటి వాళ్ళ రూమ్ చూపించడానికి, రెండోది రూమ్ లో వాడి టాలెంట్ చూపించడానికి. మనలాగా సెకండ్ చేయలేము. సో కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే నౌకరాజు అమ్మాయిని రూమ్ కి తీసుకెళ్లి వంట చేస్తాడు. అది వంట, అది సరిగ్గా రాయి. వంటే ఆ మధ్యలో ఉన్న సున్నా సో ఫస్ట్ క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ రాసేసారు. సో చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఏముంది అనేసి. అదే విధంగా రెండోది ఏముంటది? ప్రసాద్ తన భార్యకి డాష్ చేస్తుండగా దొరికిపోయాడు. నిన్నే దొరికిపోయాడు సాయంత్రం. ఆగు, రివీల్ తర్వాత కుదురా. మాస్టర్ గారు ఏదో రాస్తున్నారు. ఏంటిది? వేరే అమ్మాయికి ముద్దు పెడుతూ దొరికిపోతాడు. అవునా? అలాంటి దొరికిపోయాడు నిన్న. అది దొరికిపోవడం కాదు, తప్పుగా అనుకోకండి. ఒక స్కిట్ లో జస్ట్ ఇలా చేయి పట్టుకుని ఇలా ముద్దు పెట్టుకోవాలి. నేను ముద్దు పెట్టుకోలేదు, అప్పటికి ఇలా అన్నా. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడంటే, వదిన అమ్మాయిని ముద్దు పెట్టుకుని తిప్పించాడు అని చెప్పాడు. గొడవ ఏం అవ్వలేదు, జస్ట్ ఆవిడే కొట్టింది. అది కూడా తలిపేసి ఎందుకు తిడుతున్నావన్నా? నేను ఎక్కడ తిట్టాను? కాళ్ళు పెట్టుకుని సారీ చెప్పాను రా. కాళ్ళు ఏం పెట్టుకోగా సారీ చెప్పాను. కాళ్ళు కూడా పట్టుకున్నావు. ప్రాక్టీస్ లో జరిగిన ఇన్సిడెంట్. ప్రాక్టీస్ కదండి, షూట్ లోనే, ఎపిసోడ్ మీరు కావాలంటే. అది ఒక ప్రమోషన్, ఒక తులసివనం వెబ్ సిరీస్ వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ ఆ అమ్మాయి అంది కొంచెం మన స్టైల్ కి వెళ్దాం అండి. ఆ అమ్మాయి ఉంది కదా అడ్వాంటేజ్ తీసుకుని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి. ఏం తీసుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితం నాశనం చేస్తుంది. ఓకే, మూడో క్వశ్చన్. 1 సెకండ్. నరాల ప్రాబ్లమా? లేదు, వీక్నెస్. ఈ వీకా నెక్స్ట్ వీకా? ఈ వీకే. సరే తీసేస్తున్నా. సారీ తీయకు, స్టిక్కర్ తీయి. నౌకరాజు డాష్ చేస్తే కానీ రాత్రులు పడుకోడు. ఒరే ఏంద్రా నువ్వు మొత్తం అని నన్ను ఆటగాన్ని చేసేసావు కదరా. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. సో ఆప్షన్ ఏ, నౌకరాజు నైట్ బాత్రూమ్ లో బ్రష్ చేస్తాడు. నౌకరాజు అమ్మకి కాల్ చేస్తే గానీ. అమ్మకి కాదే, అమ్మాయిలకి కదా. నా దృష్టిలో అమ్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రతి అమ్మాయిని అమ్మ అంటాడు. సో అమ్మకి కాల్ చేయకుండా పడుకోరు. ఓకే, నెక్స్ట్ నీదే ఉంటుంది. 1 సెకండ్. ఎందుకో 2 సెకండ్ తర్వాత. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు డాష్ చేస్తాడు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బేసిక్ గా క్వశ్చన్ తప్పు. ప్రసాద్ పక్కింటి ఆంటీతో ప్రతిరోజు మీ ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడని డిస్కషన్ చేస్తాడు. కేజీ కదా, 1/2 కేజీ అండి. 1/2 కేజీ జోక్ ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వద్దు కాళ్ళ నొప్పులో కొంచెం కూర్చుని వెళ్దాం. లేదు నీకు లేదు నాకు తెలుసు కదా, కామన్ సెన్స్. నూకరాజు షూటింగ్ కి వచ్చి అమ్మాయిలతో డాష్ చేసి వదిలేస్తాడు. నూకరాజు షూటింగ్ వచ్చే ప్రతి అమ్మాయితో రీల్స్ చేసి వదిలేస్తాడు. మొన్న ఒక అమ్మాయి ఒక ఆంటీ గారితో చేశాడు, బాగా వైరల్ అయింది. సుష్మా భూపతి గారితో చేసిండు మన శ్రీదేవికి వచ్చిన. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇది నిజం అబ్బా, ఇది జెన్యూన్ క్వశ్చన్ అబ్బా. ప్రసాద్ చూసిన ప్రతి ఒక్కరిని డాష్ చేయాలనుకుంటాడు. బ్లేమ్ చేయాలనుకుంటాను. అదే నిజమే. బ్లేమ్ చేయాలనుకుంటాడు. సొంత అమ్మను కూడా బ్లేమ్ చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. సరదాగా అండి, ఇది స్కిట్ కోసం అంతే. స్కిట్ కోసం ఏం కాదు. ఇందాక చెప్పాడు చూడు, వివేక్ బావా నా కోసం చాలా చేశాడు. అతను కూడా వివేక్ నా కోసం జాబ్ మానేసాడండి, నాకు హెల్త్ బాగోలేదని. తర్వాత తెలిసిన వాడి శాలరీ తక్కువని. జస్ట్ జోక్ అండి అంతే. ఇది అంటే అతను జోక్ కోసం ఇంట్లో కన్నా కొడుకుని పిల్లల్ని ఎవరినైనా బ్లేమ్ చేయగలడు. మీకు ఒక విషయం చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు కార్లో ఇద్దరమే ఉంటాం కదా, మిమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. నేను చేయవసరం లేదు. అది కాదు చూసారా, అంటే ఆల్రెడీ బ్లేమర్ కదండి బాబు, చెయ్యనని చెప్తున్నాను. అలా కదా చేయాల్సిన అవసరం లేదు అంటే అంత అందంగా ఉన్నవాడిని ఎవరైనా చేస్తారా ఇరుపప్ప అని. ఓకేలేండి, నాకు ఇప్పుడు అర్థమైంది. అంత టాలెంటెడ్ పర్సన్ ఆయన. నెక్స్ట్ క్వశ్చన్. నూకరాజు ఛాన్సులు ఇస్తానని డాష్ కి రమ్మంటాడు. ఆఫీస్ కి కానీ ఇది పర్సనల్ ఆఫీస్ కి. అది తప్పే ఉంది. పర్సనల్ అయినా ప్రొఫెషన్ అయినా ఆఫీస్ ఈజ్ ఆఫీస్. సో నెక్స్ట్ నీకు వచ్చింది చూద్దాము. ప్రసాద్ శోభాని చూసి డాష్ అని మాట్లాడాడు. అంటే చాలా బాగుంది. నిజంగా పెద్ద ఫ్యాన్ రా నేను. మరి తిరగవే. ప్రసాద్ శోభాని చూసి డాష్ అని మాట్లాడాడు. రాసేనా నువ్వు చెప్పి మళ్ళీ గొడవ అవుతుంది మీ ఇద్దరు. ఏమన్నాను రా, చాలా బాగుంటది అన్నాను. అది కాదు, అందంగా ఉంటది అన్న. అది రాసేస్తా నాకు. అది కాదు ఎవడి గుడి కడతారా ఖచ్చితంగా అన్నాను. అదేనా? అది కాదు. మరి ప్రసాద్ శోభాని చూసి ఏమి రాస్తున్నారా మేడం? మిమ్మల్ని పొద్దునోటి అన్నాడు, అదే రాశాను. ప్రసాద్ శోభాను చూసి చాలా అందగత్తే అని మాట్లాడాడు. తమ్ముడు నువ్వేమన్నా పర్సనల్ వాడు భజించి ఆ మాట నేను అన్నానా? బేసిక్ గా అక్కడ వేరే అన్నాడు కానీ నిజం ఏమన్నారో అది చెప్పు. మరి మీరు చెప్తే మరి సీరియస్ తీసుకోవద్దు. మరి ఆవిడ ఇక్కడ ఉండాల్సింది కదరా, మిస్ ఇండియా మిస్ వరల్డ్ లో ఉండాలరా అన్నాను. మరి మీరు సీరియస్ చెప్పొద్దు అన్నాను. ఈ డైలాగ్ మిస్ అవుతుంది చూడు. నిజంగానండి, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సీరియస్ గా. ఎందుకంటే మేము ఒక సీరియల్ లో మా అమ్మ తిడుతూ ఉంటుంది భయంకరంగా. ఆ సీరియల్ తిడుతున్నప్పుడు ప్రతి సెకండ్ నేను తెగ ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు. అవ్వకపోతే చేసుకున్నాడు. బట్ ఆవిడ సునీ జస్ట్ జోక్. సీరియల్లో మా అమ్మగారు అయితే మిమ్మల్ని భయంకరంగా తిట్టుకునేవారండి. మిమ్మల్ని తిడుతున్న ప్రతిసారి నేను బాధపడేవాడిని. అమ్మ అదంతా జస్ట్ యాక్టింగ్ అమ్మా, ఆవిడ కూడా మంచిదే అమ్మా, నాకు తెలియదు కానీ మంచిదే అయి ఉంటుందమ్మా. మంచిదే చెప్తున్నాను కదా, మంచిదే ఆవిడ. బట్ ఎంత మంచిది కాబట్టి ఆ క్యారెక్టర్ ఒప్పుకుని ఉంటుంది అని చెప్పాను అనమాట. లేదు, అమ్మగారు అలా ఒక క్యారెక్టర్ చూసి తిడుతున్నారు అని అంటే అక్కడ అర్థం చేసుకోవాలి ఇన్వాల్వ్ అయ్యారు అని. శోభ గారు మీరు నిజంగా బాగా చేస్తారండి. ఆయన ఏదో అంటాడు కానీ పట్టించుకోవద్దు. నూకరాజు ఆసియాని వద్దన్న డాష్ చేశాడు. ఫేక్ రా, నువ్వు ఎప్పుడు చేసావు లవ్ చెప్పు. ప్రసాద్ ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ప్రసాద్ ఏకాంతంగా ఉన్నప్పుడు పక్కలు వేరే వాళ్ళు, మీరు నేను ఎలా ఉంటాం కదా, వాళ్ళ గురించి ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి తెలిసే ఈ ఆడక్కల ముచ్చట్లన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆడక్కల ముచ్చట్లన్నీ ఇదంతా ఫిల్ చేసేయాలి నేను. మీరు ఇంకో బోర్డు కావాలి ఏం మాట్లాడతాడండి, అంత క్యూరియాసిటీ. అంటే ఊర్లో మనకి ఆడవాళ్ళు కదా జనరల్ గా డిస్కస్ చేసేది. ఇక్కడ ఏం చేస్తాడు, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఫోన్ ఆన్ చేసుకుని నువ్వు ఎత్తలేదు అనుకో నాకు చేస్తాడు, నేను ఎత్తకపోతే కనీసం వాచ్మెన్ చేసినా చెప్తాడు. వాళ్ళకి ఎవరో మనం తెలియదు, ఆయన చెప్తాడు వాళ్ళకి. ఎవరి గురించి డిస్కస్ చేయను, ఓన్లీ ఇడి గురించి డిస్కస్ చేస్తాను. ఏంటి డాక్టర్ టాబ్లెట్స్ ఏంటి? ఈ టాబ్లెట్స్ నీ ముచ్చట్లో ఎన్ని బూతులు రాయలేక ఇంకా అలా చేయాల్సి వచ్చింది. రాయలేదా ఏమన్నా ఒకటి?
సో అదేముండదండి, వేరే వాళ్ళు వీడి గురించి అడుగుతారు, ప్రత్యేక నన్నే అడుగుతారు, వీళ్ళ అమ్మ కూడా నాకే ఫోన్ చేసి అడుగుతుంటది అసలు అదేంటి బాబు క్యారెక్టర్ ఏంటి అని. అది చెప్తూ ఉంటాను అనమాట. అరే ఇది రాయాల్సిన ఆవిడ చెప్పేస్తుంది ఇంక ఇంకా. శోభా గారికి నూకరాజు అండ్ ప్రసాద్ వీళ్ళిద్దరిలో ఎవరంటే పిచ్చి? ఎలా చెప్పాలి? ఇద్దరని చెప్పకండి, సమాజం యాక్సెప్ట్ చేయదు. మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ సమాజం చేయదు. ఎంత ఎనర్జీ చూసావా మనిషికి? చిన్నపిల్లలకి ఉంటది కదా కోరికలు, చిన్న చిన్న కోరికలు చెయ్యాలి, చాలా పిచ్చి అయిపోయి. సో ప్రసాద్ గారికి నూకరాజు గారి వీళ్ళిద్దరు మీకు ఎవరంటే పిచ్చి. సో మీకు ఏమైనా వీళ్ళ గురించి డీటెయిల్స్ కావాలన్నా సరే చెప్తాడు. నూకరాజు ఏజ్డ్ పర్సన్, ఎనర్జీ ఎక్కువ, సంపాదించాడు, పరిగెత్తగలడు, ఇంకేమైనా చేయగలడు. ప్రసాద్ అన్న ఆల్ ఇన్ వన్. సో ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరంటే పిచ్చి ఒకరి పేరు చెప్పండి. ఏం చేయలేదు అన్నారు, అప్పటి నుంచి నా ఫ్యాన్ అన్నారు. వాళ్ళు చూసారో లేదో తెలియదు, నా గురించి తెలుసు, నేను అభిమాన అంటే ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి, ఇష్టం అని చెప్పారు కాబట్టి ప్రసాద్ గారు. నేను ఇలా కూర్చుందాం అనుకున్నాను, నా బాడీ సపోర్ట్ చేయటం నాకు. కానీ నిజంగా మీరు గ్రేట్ మేడం. ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు అతను ఎంచుకుంటే ఏం చేయలేడు, మీరు సేఫ్ ఉండొచ్చారు. అలా ఓ మై గాడ్, వెరీ నైస్, వెరీ ఫనీ. సో మీకు ఎలా అనిపించింది ఈ ఒక గేమ్? బాగుంది మేడం, ఇంట్రెస్టింగ్ గా ఉంది, అలాగే ఫన్ఫుల్ గా ఉంది. అంటే మీరు జెన్యూన్ గానే ఫీల్ చేశానని అనుకుంటున్నారా? మనం జెన్యున్ గా చేసినా వేరేలా చేసినా ఇది చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే చాలు. బికాస్ మీ ఇద్దరు ఉన్నారు అంటేనే ఎంజాయ్ చేస్తారు. చెయ్యరు మేడం, కట్టేస్తారు, మా బాధ అదే. ఇది కట్టలేరు రా, ఇది యూట్యూబ్ కదా, కట్టలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.